హాయ్, అందరూ బాగున్నారా? నేను ప్రేమలత మామిళ్ళ. హాఫ్ కేజీ టమాటా, ఒక కొబ్బరి చిప్పతోటి చట్నీ చేస్తున్నానండి. ఇప్పుడు చేసే విధానం చూపిస్తానండి. వీడియో చివరి వరకు చూడండి. హలో అండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టిన, కడాయి వేడైంది. హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి టమాటా, పచ్చిమిర్చి, ధనియాలు అవన్నీ వేయించుకొని మనం పేస్ట్ చేసుకోవాలండి. ఆయిల్ వేడైందండి. లైట్గా వేడైతే చాలు. ఇవి వేగిన కొద్దీ వేడైపోతుంటుంది. ఇప్పుడు ధనియాలు వేస్తున్నానండి. జీలకర్ర వేసిన ధనియాలు వేస్తున్నాను. అలాగే పచ్చిమిర్చి వేస్తున్నాను. నాకు పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకోవాలండి. లేకపోతే మీద చిక్కుతాయి. ఇందులోనే కొత్తిమీర వేసుకోవాలండి. కొంచెం పెద్దగా ఉన్నది ఏం కాదు, మనం మిక్స్ పడతాం కదా. చాలా మంచిదండి కాడలు వేస్తే, మనము హెల్త్కు చాలా మంచిది. ఇప్పుడు కలుపుతూ వేయించుకోవాలండి. ఇప్పుడు కొబ్బరి వేస్తున్నాను. ఇప్పుడు వెల్లుల్లి వేస్తున్నానండి. ఇది తీద్దాం. ఇప్పుడు ఆయిల్ వేడైందండి. నేను టమాటాలు వేస్తున్నాను. ఇలా కలుపుతూ వేయించాలండి. ఇప్పుడు 1 టీ స్పూన్ సాల్ట్ అండి. మనం తర్వాత తక్కువ ఉంటే వేసుకోవచ్చండి. టీ స్పూన్ వేస్తే సరిపోతుంది. ఇదే టైంలో చింతపండు వేస్తున్నాను. నానబెట్టి పెట్టిన ఆ చింతపండు. కొంచెం పసుపు. మళ్ళీ మనం తాలింపులో వేయాలా, కానీ ఇందులో కొంచెం వేద్దాం. మూత పెట్టేస్తే తొందరగా మగ్గుతుంది. ఇప్పుడు టమాటా మగ్గిందండి. ఇలా ఫ్రై అయింది. మనం ఆఫ్ చేసేసుకొని చల్లార్చుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టినాక చూపిస్తాను. కడాయిలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఫస్ట్ ఇవి కొంచెం దంగిన తర్వాత మనం టమాటాలు వేయాలి. టమాటా, కొబ్బరి, పచ్చిమిర్చి, చింతపండు అన్నీ వేయించి పేస్ట్ పట్టినండి ఇది. ఇప్పుడు పోపు స్టార్ట్ చేస్తుండండి. స్టార్ట్ చేసి చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టిన, కడాయి వేడైందండి. 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నా. 2.5 అండి, 2.5 పడుతుంది ఆయిల్. నూనె వేడైందండి. వెల్లుల్లి వేస్తున్నాను. ఒక వెల్లుల్లి గడ్డ, ఒక 5-6 ఎండిన మిర్చి, ఒక హాఫ్ స్పూన్ మినప్పప్పు, హాఫ్ స్పూన్ శనగపప్పు, ఆవాలు హాఫ్ స్పూన్, జీలకర్ర హాఫ్ స్పూన్, టీ స్పూన్ తోటి హాఫ్ స్పూన్. ఇప్పుడు కరివేపాకు, పసుపు వేస్తున్నానండి. పావు స్పూన్ పసుపు. ఇప్పుడు ఈ పోపు వేగిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఈ పోపు చల్లారిన తర్వాత మనం పచ్చళ్ళ కలపాలి. కొంచెం చల్లారనివ్వాలి. ఇప్పుడు తాలింపు చల్లారిందండి. ఈ పచ్చడి ఇంట్లో కలిపేస్తున్నా. ఇప్పుడు గుమగుమలాడే టమాటా కొబ్బరి పచ్చడి రెడీ అయిందండి. చాలా చాలా బాగుంటుందండి ఇది. అన్నంలోకి, ఎటువంటి అన్నంలోకైనా అది దోశకు, చపాతీకి, పుల్కకు, బ్రేక్ఫాస్ట్కు, ప్రతి దానికి, ఇడ్లీతో బోండా ప్రతి దానికి బాగుంటుందండి. రైస్కు, బ్రేక్ఫాస్ట్కు, దేనికైనా చాలా చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.